ఐక్య విషయంలో సంచలన వార్త విషయాలు బయటకు వస్తున్నాయి. ఇదంతా బిగ్ బాస్ వెళ్ళడానికి జరుగుతున్నటువంటి వ్యవహారం అనేది చాలా మంది అంటున్నారు. దీన్ని ఎలా చూస్తారు? అవునండి, ఇది బిగ్ బాస్ కి వెళ్ళడానికే ఈ అలైక్య సిస్టర్స్ అందరు కలిసి చేసిన బిగ్ ప్లాన్. ఇది బిగ్ బాస్ కి వెళ్ళడానికి బిగ్ ప్లానే సార్. వీళ్ళందరూ జనాలందరినీ అదోలం చేశారు. ఎందుకంటే ఈ అలైక్య చిట్టి పికెల్స్ అనేది కూడా గమనిస్తే వీళ్ళు ముగ్గురు సిస్టర్స్ ఉన్నారు. ఈ ముగ్గురు సిస్టర్స్ కూడా ఈ పచ్చడి అనేటువంటిది పెట్టడం, ఇదంతా కూడా కేవలం సోషల్ మీడియా ద్వారా వాటిని ప్రమోట్ చేయడం. వాళ్ళు జీన్స్ ప్యాంట్లు వేసుకొని రకరకాల ఎక్స్పోజింగ్ డ్రెస్సులు వేసుకొని మా అందం చూసి పచ్చళ్ళు కొనండి అని ఇండైరెక్ట్ కూడా ప్రచారం చేసినట్టుగా అయింది. వాళ్ళ అందం చూసే పచ్చళ్ళు కొన్నారు జనాలు కూడా. కేజీ 3000 పెట్టి ఎవడైనా కొంటాడా? వాళ్ళు ఏంటంటే 10,000 పెట్టైనా కొనాలి, ఎందుకంటే మీరు పచ్చళ్ళు కొనేది మమ్మల్ని చూసి అన్నట్టుగా కూడా వాళ్ళు భావిస్తున్నారు. ఇంకా విచిత్రమైన విషయం ఏంటంటే ఈ అలైక్య చిట్టి పికెల్స్ కోరండి పిల్లలు పుడతారు అనేటువంటి విధంగా కూడా వాళ్ళు పబ్లిసిటీ చేసుకున్నారు. మనం జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళందరూ కూడా ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా చేశారా అనేటువంటిది కూడా డౌట్ వస్తుంది. ఎందుకంటే ఒక కస్టమర్ ఆమెని ఇంత రేట్ ఎందుకు ఎక్కువ ఉందని అడిగితే వాడిని పట్టుకొని ఆఫ్టర్ ఆల్ 3,000 పెట్టి పిక్కలు కొనలేనివాడివి నువ్వేం చేస్తావురా, రేపు పిల్లాన్ని నేను చూసుకుంటావు, ఈ గర్ల్ ఫ్రెండ్ నేను చూసుకుంటావు అన్నట్టుగా కూడా అమ్మాయి మాట్లాడింది. అదేవిధంగా ఒక స్త్రీని పట్టుకొని నువ్వు నీ 3,000 పెట్టి పిక్కలు కొనలేవు, నీ దరిద్రం ఏంటో తెలుస్తుంది, నువ్వు 4 ఏళ్ళలో పాచి పని చేసి డబ్బు సంపాదించుకో అని ఆ గురించి మాట్లాడడం జరిగింది. దీని విధంగా మొత్తం సెన్సేషన్ అయింది. అంతా ట్రోలర్స్ కూడా వచ్చేసి ఆమె తీవ్రంగా కూడా దూషించారు. వీళ్ళు అన్నది ఏంటంటే ఇండైరెక్ట్ గా కూడా ఒక యువతరాన్ని ఆమె ఇన్సల్ట్ చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే యువతరం ఆల్రెడీ ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు, అండర్ ఎంప్లాయ్మెంట్ తక్కువ శాలరీతో పనిచేస్తుంటే ఆఫ్టర్ ఆల్ మీరంతా వేస్ట్ కాలరా అని చెప్పేటువంటి విధంగా కూడా రెచ్చగొట్టినట్టు కూడా కనిపిస్తుంది. విపరీతమైన విమర్శలు వచ్చిన సందర్భాల్లో వాళ్ళు కొన్ని చర్యలు కూడా చేపట్టినట్టు సారీ చెప్తున్నామండి, బదులు ఇంకొకరికి మెసేజ్ పంపించాము, ఒకళ్ళ అంటే వేరే వాళ్ళని తిట్టచ్చా, ఆమెకు అధికారం ఏముంది తిట్టడానికి. ఈ విషయంలో మహిళా సంఘాలు సైలెంట్గా ఉండటమే ఇందులో పెద్ద డ్రామా నడిచింది, బిగ్ డ్రామా అనేటువంటి డౌట్ కూడా పబ్లిక్ వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే సాధారణంగా మహిళల పట్ల ఎవరైనా తప్పుగా మాట్లాడితే వెంటనే కొన్ని మహిళా సంఘాలు వచ్చేస్తాయి. మరి అలైక్య చిట్టి పికెల్ సందర్భాల్లో మహిళా సంఘాలందరూ మౌనంగా ఎందుకున్నారంటే ఇందులో ఏదో డ్రామా ఉంది అనేటువంటి డౌట్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు చూస్తే అలైక్య సిస్టర్స్లో ఒక ఆమె ఏమో బెడ్ మీద ఉంది, ఆమె ఏంటంటే ప్రజల సానుభూతి కోసమే ఈ విధంగా నటిస్తుంది అనేటువంటి డౌట్ కూడా వస్తున్నాయి. ఇక ప్రజలు చెప్పేది ఏంటంటే వీళ్ళందరూ కూడా బిగ్ బాస్లో ఎంట్రన్స్ అవటం కోసం, పాపులర్ అవటం కోసమే ఇటువంటి రియలిస్టిక్ యొక్క ప్లాన్ చేశారు. రియలిస్టిక్ ప్లే లాగా చేసేసి ఈ యొక్క ఇందులో కూడా ప్రపంచాంతరం కూడా అన్వేష్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. అందుకే అతను మాటిమాటికి కూడా అలైక్య సిస్టర్స్ క్షమించండి క్షమించండి అంటారు. ఎందుకు క్షమిస్తారు? ఆ మాట్లాడే మాట క్షమించేటువంటి మాటలు అవి. ఖచ్చితంగా కూడా వీళ్ళందరూ కలిసి ప్లాన్ చేశారు. ఇంకా ట్రోలర్స్ని కూడా కొంతమందిని వీళ్ళే కూడా అలాట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా గ్రూప్ లాగా ఏర్పడి బిగ్ బాస్లో కూడా నటించడం కోసమే, బిగ్ బాస్లో అవకాశం తెచ్చుకోవడం కోసమే ఇటువంటి చీప్ ట్రిక్స్ చేస్తున్నారనేటువంటి డౌట్ కూడా ఉంది. ఏదేమైనా వీళ్ళ మీద ఎంక్వైరీ జరగాలి. వీళ్ళ గురించి ఏంటంటే వీళ్ళ అలైక్య సిస్టర్స్లో ఒక ఆమె అనేటువంటి సుమ అనేటువంటి ఆమె ఆల్రెడీ బిగ్ బాస్లో సైన్ చేసింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. దీని త్వరలో కూడా అన్ని ఛానల్స్ కూడా బయటపెడతాయి. ఇది కనుక నిజమే కనుక అయితే ఇటువంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసి ప్రజలందరినీ వెరివాళ్ళని చేసినందుకు అందరూ కూడా బిగ్ బాస్ షోకి వచ్చి మరీ వాళ్ళని కొడతారు.